జగన్, జై జగన్. అలాగే గూడూరు శ్రీనివాస్ గారిని తాడాలి. అలాగే ఆకులు వీర్రాజు గారి చిరు సత్కారం. కృష్ణకుమార్ గారు ఆకులు వీర్రాజు గారికి, ఆకులు వీర్రాజు గారు కూడా చిరు సత్కారం. కృష్ణకుమార్ గారు, కృష్ణకుమార్ గారు. మేడపాటి షర్మిలారెడ్డి గారికి ఉట్టుకూరి శైలజ గారు సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాం. ఉట్టుకూరి శైలజ గారు. థ్యాంక్ యూ సార్. స్టాలిన్ అన్న కడియం మండల అధ్యక్షులు పిలిచే మన స్టాలిన్ అన్న దాసరి శ్రీను గారు, దత్తుడు గారు చిరు సత్కారం. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్టాలిన్ అన్నకే ఈ మంచి వేదిక మీద అందరి అలాగే గిరిజకి గోవింద్ గారు చిరు సత్కార కార్యక్రమం చేస్తున్నారు. అలాగే బొందేసి శ్రీనివాసరెడ్డి, బొందేసి శ్రీనివాస అన్నదేవరపు శ్రీను అన్న, అన్నదేవరపు శ్రీను అన్న వంటి వెంకటాచలం గారికి చిరు సత్కారం. అనసూరి థ్యాంక్ యూ అమ్మా. అంటే స్టాలిన్ అన్న పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి వేదిక మీద ఈరోజు పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం చాలా శుభపరిణామం. రాబోయే రోజుల్లో మళ్ళీ మంత్రి అయ్యి ఇక్కడికి వచ్చి ఇదే వేదిక మీద చాలా ఇంకా గ్రాండ్గా చేసుకుంటాం. అప్పుడు కూల్ కేక్ పెద్దగా తెచ్చి పెద్దగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ అన్న. గుబ్బల నాగార్జున గారిని కూడా గోపాలకృష్ణ గారి నాయకత్వ పటిమతి ఈరోజు వైఎస్ఆర్ నమస్కారాలు. మరియు ఇంత చక్కని సమావేశాన్ని ఏర్పరిచిన తాడాల చక్రవర్తి గారికి, రఘురామ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈరోజు మన కురుక్షేత్రంలో 3వ రోజు ఉన్నాం. ఆల్రెడీ 18 రోజులు కురుక్షేత్రం జరిగింది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇవాళ 3వ రోజు. సో మనం అందరం ఈ టైంలో ఏం చేయాలి చెప్పండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి, సంక్షేమం, విద్య, ఆరోగ్యం ఆయన ఎంత బాగా చేశారో మన ప్రజలకు వివరించాల్సిన సమయం ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం ప్రతిరోజు కూడా 50 మందికి ఈ రాష్ట్రంలో మంచి ఆశయం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన పేదరికాన్ని 2,50,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి 4,20,000 ఉద్యోగాలు కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా విద్యకి అత్యధిక సపోర్ట్ చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కూడా చక్కగా కష్టపడి ఈ 15 రోజులు కేవలం మీరు ఉన్న ఫుల్ టైం అంతా కూడా పార్టీకి అంకిత భావంతో మీరు వర్క్ చేసి అఖండ విజయాన్ని ప్రసాదిస్తారని చెప్పి మీకున్న 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి వేణుగారు మంచి వ్యక్తి, జక్కంపూడి గారి వారసులు, ఆయన్ని మీరు గెలిపించుకుంటే మీకు జక్కంపూడి గారిని మళ్ళీ ఆయనలో చూసుకోవచ్చు. ఆయన మీకు ఎంత అందుబాటులో ఉండే వ్యక్తి, మీకేం కావాలన్నా చేసి పెట్టే వ్యక్తి. మీకున్న 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేసి వేణుగారిని ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి, అదేవిధంగా నన్ను పార్లమెంట్కి పంపిస్తే నేను పార్లమెంట్లో రిప్రజెంట్ చేసి ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతా అని చెప్పి సవనీయంగా మనవి చేస్తూ ఆయన అవుతున్నందుకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. మీరు తీసుకున్న ఈ నిర్ణయం మన జీవితాలే కాకుండా మనకంటే ఎవరైనా ఇంకా పేదలున్నా, ప్రభుత్వ అవసరం మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు ఉన్నా వారందరికీ కూడా ఉపయోగం. ఒక నిజం పాలిస్తే ఎలా ఉంటుందో 5 ఏళ్ళలో చూసాం. ఒక అబద్ధం పాలించింది 14 నుంచి 19 వరకు ఎలా ఉందో చూసాం. మనం అందరం ఒక నిజాన్ని నమ్మాలి, నిజాన్ని పక్షాన నిలబడాలి. ఆ నిజం పక్షాన్ని నిలబడ్డాం కాబట్టి ఇవాళ పేదవాడికి జబ్బు చేస్తే డబ్బు అక్కర్ లేకుండా 25 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చింది. పెద్దవాడికి ఎవరికైనా జబ్బు చేస్తే డబ్బు ఉండదు, అంత 25 లక్షలు ఇంట్లో దాస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారు. కానీ నీకు ఆ వెసులుబాటు ఇచ్చాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను.
అలాగే మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆడవారు మాత్రమే కుటుంబాన్ని గొప్పగా చూడగలరని, ఆడవారికి ఆ పెత్తన చేసేటువంటి సామర్థ్యం ఉందని చెప్పి ప్రతి స్కీము, అమ్మఒడి అవ్వచ్చు, చేయూత అవ్వచ్చు, చేదోడు అవ్వచ్చు, ఆసర అవ్వచ్చు, ఇళ్ల స్థలం అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ అవ్వచ్చు, ప్రతి కార్యక్రమంలోనూ మీకే ఇచ్చారు. ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడే మాట్లాడారు మన ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్ గారు. నేను శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అంటారు, వేణు అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి నాకు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నన్ను రాజకీయాల్లో ప్రోత్సహించారు 20 ఏళ్ల క్రితం, 22 ఏళ్ల క్రితం, కరెక్ట్గా 22 ఏళ్ళు అయింది, 24 ఏళ్ళు అయింది. ఆయన ఏ ముహూర్తాన్ని చేశారో ఆయన రాజశేఖర రెడ్డి గారికి అప్పచెప్పారు. ఇవాళ మంత్రిగా వచ్చి ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇక్కడ ఉన్నారు కదా అందరూ, మీతో పాటు కనపడుతున్న పెద్దలందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించారు, నిండు మనసుతో స్వాగతం పలికారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత మండుటెండలో కూడా ఉదయం నుంచి కూడా కడియపులంక కానీ, ఇవాళ బుర్లంక కానీ, ఇక్కడ మన చక్రవర్తి గారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి కానీ మీ సమయాన్ని అంతా వెచ్చించి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటి ఇవాళ చక్రవర్తి గారు జాయినింగ్ ప్రోగ్రాం పెట్టలేదు, విజయోత్సవ సభ పెట్టినట్టుగా నాకు కనపడింది. ఎందుకంటే గెలిచిన తర్వాత పిలిచి దండలేస్తూ ఉంటారు, ఈయన ముందే వేశాడు. అంటే గెలుపు ఖాయమని చక్రవర్తి గారికి నమ్మకం వచ్చిందని అందరికీ కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఇవాళ జాయిన్ అవుతున్న తల్లులందరికీ కూడా ఇవాళ మీ అందరికీ స్వాగతం కలుగుతూ సెలవు. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన, వేణుగారి మీద నాయకత్వం మీద నమ్మకంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నటువంటి తెలుగు దయచి కండులు వేసుకున్న అందరూ సారే మంత్రి గారు వెనక్కి వెళ్ళిపోయినా ఈ పక్క వచ్చేయండి, ఇలాగ ఇచ్చే పక్కన నువ్వు ఉండండి. సందీప్ టిగిరి అమ్మా సరే ఫ్రంట్ చూడండి అమ్మా. వేణు నాయకత్వం, జై వేణు, చెల్లిమణి వేణుగోపాలకృష్ణ గారి నాయకత్వం, జై జగన్. చూడమ్మా వేణు నాయకత్వం, జై వేణు, చెల్లిమణి వేణుగోపాలకృష్ణ గారి నాయకత్వం, జై జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా అన్న కడియం మండలం జేసీఎస్ ఇన్ఛార్జ్ తాడాల విష్ణు చక్రవర్తి అన్న ఆధ్వర్యంలో 2000 మంది మంత్రివర్యులు చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ గారి నాయకత్వాన్ని నమ్మి జనసేన తెలుగుదేశం నుంచి 500 మంది ఈరోజు జాయిన్ అవ్వడం శుభపరిణామం తెలియజేసుకుంటూ, నాయకత్వం అంటే ఏంటో చూపించే విధంగా ఇవాళ తాడాల చక్రవర్తి అన్న పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం నిర్వహించడం పార్టీ గెలుపుకి శుభపరిణామం అని చెప్పేసి స్వయంగా మంత్రి గారే తెలియజేయడం మా అందరికీ ఆశాజనకం తెలియజేసుకుంటూ, కాపులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తారని చెప్పేసి నిరూపించే కార్యక్రమం ఇది. కాపులంతా జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తారు అనే నిరూపించే కార్యక్రమం ఇవాళ పెద్ద ఎత్తున కడియం మండలంలో తాడాల విష్ణు చక్రవర్తి అన్న ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మహిళా తల్లులు యూత్ అంతా కూడా జాయిన్ అవ్వడం శుభపరిణామం తెలియజేసుకుంటూ మా అన్న తాడాల చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజునాడు కడియం మండల్లో నేను జేసీఎస్ కన్వీనర్గా, మండల్ ప్రధాన కార్యదర్శిగా నేను వైఎస్ఆర్సీపీలో జిల్లా వైఎస్ఆర్సీపీగా సిపిలో నేను ఈ రోజునాడు పెద్ద ఎత్తున
ఇలా జిల్లా అంతటా నేను తిరిగాను. ఈ రోజునాడు మా కడి మండలం, మా కడిప్లక పంచాయతీలో ఈవేళ తెలుగుదేశం జనసేన కార్యకర్తల్ని, ఆడపడుచుల్ని అందరూ జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఈ రోజునాడు మేమంతా జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో దాన్ని అంతా చూసి ఒక అడుగు ముందుకు వెళ్ళారు. ఈ రోజునాడు వాళ్ళు అక్క చెల్లెమ్మలైన, అన్నదమ్ములైన మేమందరూ మీ వెంటే ఉంటాం, కోపలంతా జగన్ గారి వెంటే ఉంటాం. ఈ రోజునాడు తెలుగుదేశం ఏం చేసిందో, జనసేన ఏం చేసిందో అందరికీ తెలుసు. ఈ రోజునాడు వాలంటరీ వ్యవస్థని సర్వనాశనం చేసి పడేశారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే గత ప్రభుత్వం ఏం చేసింది ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి. వేళ జగన్ గారు సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నదో వేళ ఆయన మళ్ళీ రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రోజునాడు మన రాజమండ్రి రూరల్లో వేణుగారు ఈ రోజునాడు మన ఒక మంత్రిగా ఆయన వేళ వచ్చారు. వచ్చి 3 నెలల్లో ఏంటో ఆయన నిరూపించుకున్నారు. ఈ రోజునాడు మనం ఒక్కటే ఆలోచించండి, ఇప్పుడు వరకు 2 సార్లు మనం వైఎస్ఆర్సీపీ జెండా కోల్పోయాం. ఈసారైనా జగన్ గారికి మనం వేళ ఒక గిఫ్ట్గా ఇస్తే వేళ ఆయన ఆనందపడతారు. ఇక్కడ వేణుగారిని మళ్ళీ మనం ఒక మంత్రిగా మనం చూడగలదు. దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించి మీరందరూ కూడా మన నాయకులందరూ కలిసి మేమందరూ తోటగట్టుగా వేణుగారిని నెగ్గించుకుంటామని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ పట్టైనా గెలిపించుకుంటే జగన్ గారు రూరల్లో ఉన్న అంతా మర్చిపోయి వేళ డెవలప్ చేసుకోవడానికి మేమందరం ఉన్నాం. ఈ వేళ 500 మంది వేళ మీద జాయినింగ్ ఓల్డ్ కాపులనే పెట్టాం. వైసీపీలో వేళ వాళ్ళ చేరికతో చూసి మా మంత్రి గారే చాలా ఆనందముక్తుడయ్యారు. ఒక్కసారి మీ కోపలంతా కూడా వేణుగారు వెంటే ఉంటారు, వేణుగారికే ఓటేస్తారు. ఇక్కడ గూడూరు శ్రీనివాసరావు గారు కూడా మనకి ఎంపీ కింద పోటీ చేశారు. గతంలో మన ఎంపీ గారిని ఎలా నెగ్గించుకున్నామో ఈ రోజునాడు కూడా మన గూడూరు శ్రీనివాసరావు గారిని, మన వేణుగారిని నెగ్గించుకుని తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.